హాయ్ అండి. మనం రేపు ఎలా ట్రేడ్ చేయాలి అనే దాని మీద నేను ఇప్పుడు మీకు ఒక షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. దీన్ని తప్పనిసరిగా చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తే ట్రేడ్ ఎలా చేయాలనే దాని మీద నేను క్లారిటీగా మీకు ఒక 5 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. ఓకే, చూడండి. ఒకవేళ గ్యాప్ అప్ జరిగితే, గ్యాప్ అప్ అనేది 24,146 అబౌవ్ గ్యాప్ అప్ జరిగితే మీరు టార్గెట్స్ని ఎలా డిసైడ్ చేసుకుంటారో చూడండి. 24,230 ఫస్ట్ టార్గెట్గా, సెకండ్ టార్గెట్ 24,320, నెక్స్ట్ టార్గెట్ 24,358. 358 కూడా బ్రేక్ అవుతుంటే 24,420. ఇది అప్ సైడ్ ఉండే టార్గెట్స్. ఇప్పుడు డౌన్ సైడ్ ఉండే టార్గెట్స్ చూడండి. ఒకవేళ గ్యాప్ అప్ జరిగింది, అంత పెద్ద గ్యాప్ అప్ కాదు, ఫ్లాట్గా ఓపెన్ అయిన సందర్భాలే కనిపించాయి. అది కూడా ఆ ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా అక్కడ సస్టైన్ అవ్వకపోతే, నిఫ్టీ సస్టైన్ అవ్వకపోతే డౌన్ సైడ్ టార్గెట్స్ మీరు డౌన్ సైడ్ ట్రేడ్ చేసినప్పుడు 23,963 డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 23,873, నెక్స్ట్ టార్గెట్ 23,780. ఈ 780 కూడా బ్రేక్ చేస్తే, ఒకవేళ 780 కూడా బ్రేక్ చేస్తే 23,520 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నిఫ్టీలో ఇప్పుడున్న పొజిషన్ ఎలా ఉందంటే, నిఫ్టీలో హైయర్ హైని ఫామ్ చేసి దాని తర్వాత అది బ్రేక్ చేయడం జరిగింది. చూడండి, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా బ్రేక్ చేయడం జరిగింది. ఒక ఎం టైప్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో నిఫ్టీ, మీకు ఇది క్లారిటీగా నేను ఇంకా మీకు బ్రష్తో చూపిస్తాను చూడండి. చూడండి, ఇలాంటి ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇలా ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఎప్పుడైతే నెక్స్ట్ వచ్చేది కూడా హై రావాల్సింది కాస్త హై రాకుండా నెక్స్ట్ వచ్చేది ఎప్పుడైతే డౌన్ సైడ్ ఈ ప్యాటర్న్ ఫామ్ చేసి ఇక్కడ వరకు ఇలా ఆగిందంటే నెక్స్ట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి మరి లేవు. 100కి 99% డౌన్ సైడ్ వచ్చే సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ జరిగినా గ్యాప్ అప్ని సస్టైన్ కాకుండా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది మీరు ట్రెండ్ లైన్తో దీన్ని మీరు ఇండికేట్ చేస్తుంటే మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. చూడండి, ట్రెండ్ లైన్ ఎలా ఉంది, ఇలా ఇలా హైయర్ హైని, దాని తర్వాత హైయర్ హైని ఫామ్ చేసింది, దాని తర్వాత హైయర్ లోని ఫామ్ చేసింది. ఇప్పుడు మీకు ఇండికేటర్లో ఆర్ఎస్ఐలోకి వస్తే, మీరు ఆర్ఎస్ఐ ఇండికేటర్లోకి వస్తే మీకు ఒక క్లారిటీ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ఐ ఇండికేటర్లోకి వచ్చాక చూడండి, అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఏది చెప్పినా కూడా ఎందుకు చెప్పాను అనే దానికి 100కి 100% మీకు క్లారిటీ ఇస్తే ఆటోమేటిక్గా మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అంటే మీరు ట్రేడ్ అనేది కరెక్ట్గా చేయగలరు. చూడండి, ఇక్కడ చూస్తే మీరు ట్రెండ్ లైన్ని ఈ రకంగా డ్రా చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి హైయర్ లోని లోవర్ హైని ఫామ్ చేసింది. ఇక్కడ హైయర్ హైని, ఇక్కడ లోవర్ హైని ఫామ్ చేసింది. ఇలాంటి సందర్భంలో నిఫ్టీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ కంటే, అప్ సైడ్కి వెళ్ళినా కూడా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సందర్భాల్లో డౌన్ సైడ్కి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ట్రేడ్ చేయాలనుకుంటే, రేపు గ్యాప్ అప్ జరిగిన తర్వాత సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వస్తుంటే ఫస్ట్ టార్గెట్గా 23,963, సెకండ్ టార్గెట్గా 23,873, థర్డ్ టార్గెట్ 23,780. నేను ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ రాసి పెట్టడానికి కారణం ఏంటంటే, మీరు ఇక్కడ నేను లైన్ డ్రా చేస్తుంటే ఈ లైన్స్ కొంతమందికి కనిపించకపోవడం వల్ల క్లారిటీ మిస్ అయిపోతున్నాము అని కొంతమంది నాకు అడగడం జరిగింది. అందుకనే ఇక్కడ మీకు రాసి కూడా పెట్టాను. మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా
నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు ట్రేడ్ చేస్తే, అది పేపర్ ట్రేడ్ చేస్తే, మీరు పేపర్ ట్రేడ్ చేసుకొని మీరు ఓన్గా ఒక స్ట్రాటజీని బిల్డ్ చేయాలి. ఫస్ట్ ఓన్గా ఒక స్ట్రాటజీని బిల్డ్ చేస్తే దాని తర్వాత మీరు డబ్బులు పెట్టుకొని ట్రేడ్ చేసి డబ్బులు సంపాదించుకోలే తప్పితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరి ఎనాలిసిస్ మీద ఆధారపడి ట్రేడ్ చేయడం అంత మంచిది కాదు మార్కెట్లో. ఓకేనా? ఎవరు కూడా ఎనాలిసిస్ ఎవరు చెప్పినా కూడా అది 100కి 99 వంతులు రాంగే. మార్కెటే రైట్. మార్కెటే అల్టిమేట్గా చాలా బాగా బిహేవ్ చేస్తుంది. ఒకవేళ నేను చెప్పింది రేపు జరిగిందనుకో, గత 2 డేస్ నుంచి నా టార్గెట్స్ అన్ని హిట్ అయినాయి, మీ అందరికీ మంచిగా మనీ వచ్చింది, ప్రాఫిట్స్ తీసుకున్నారు, మంచిగా ట్రేడ్ కూడా చేశారు. ఇప్పుడు రేపు జరిగింది అనుకోండి, అది వెల్ అండ్ గుడ్, సూపర్, ఓకే, మూడో రోజు కూడా జరిగింది, చాలా మంచిగా చెప్పారు అని చెప్పి మీరు కూడా అనుకోవచ్చు, మీరు కామెంట్స్ చేస్తారు, అది వేరే విషయం. ఒకవేళ జరగలేదు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి అనే దాని మీద, అందుకనే ప్రతి ఒక్కరూ ఒక స్ట్రాటజీని ఓన్గా బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు. ఓకేనా? ఆల్ ది బెస్ట్, మంచిగా ట్రేడ్ చేయండి. ఈ టార్గెట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పేపర్ మీద రాసుకొని ఇవి వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, బాయ్.